లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ సరళి నెమ్మదిగా సాగుతోంది. మొత్తం 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఆఖరు విడతలో ప్రముఖ నేతలు బరిలో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కంగనా రనౌత్, మనీష్ తివారీ, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్తో పాటు పలువురు కీలక నేతలు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్లో 13, యూపీలో 13, వెస్ట్ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్ లోక్సభ సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 95 మంది మహిళా క్యాండిడేట్లు ఉన్నారు. మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందుకోసం 1 లక్షకు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఈసీ. 10 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి హింసకు తావివ్వకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజుల్లో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 486 సీట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ సెగ్మెంట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 3వ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అజయ్ రాయ్ బరీలో ఉన్నారు. ఇక 1990 కాలం నుంచి వారణాసి బీజేపీకి కంచుకోటగా ఉంది. అయోధ్యలో నిర్మించిన రామ మందిర అంశమే ఎజెండాగా బీజేపీ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. బీహార్లోని పాట్నా సాహిబ్ నుంచి బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో నిలిచారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ మాజీ సీఎం, దివంగత నేత వీరభద్ర సింగ్ కొడుకే విక్రమాదిత్య సింగ్. ఇక హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ బరిలో నిలిచారు. ఈయన తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్కు 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఇక ఠాకూర్కు పోటీగా కాంగ్రెస్ నుంచి సత్పాల్ బరిలో నిలిచారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన మార్చి 16 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ సోదాల్లో 1100 కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈసీ తెలిపింది. కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలతో పాటు వృద్ధుల కోసం వీల్ చైర్లు, షామియానాలను, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది. 6 ఫేజ్ల ఎన్నికల్లో ఎండను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది ఈసీ. 5, 6 దశల ఎలక్షన్లలో మహిళలే ఎక్కువ మంది ఓటేశారని తెలిపింది. మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, పార్లమెంట్ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, చివరి విడత ఎన్నిక ఇది. ఇప్పటివరకు 6 విడతలుగా ఎన్నికలు పూర్తయ్యాయి. ఇది చివరిది 7వ విడత పోలింగ్ సంబంధించి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నడుస్తుంది. మొత్తంగా 57 స్థానాలకు ఈ చివరి విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 8 రాష్ట్రాల్లో వీటికి సంబంధించినటువంటి పోలింగ్ ఉంది. బీహార్లో 8 స్థానాలు, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో 13, ఉత్తరప్రదేశ్లో 13, వెస్ట్ బెంగాల్కు సంబంధించి 9 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ ఉంటుంది. ఇక ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదే రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇటు అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా ఒడిశాలో నిర్వహిస్తున్నారు. గడిచిన 3 ఫేజులుగా కూడా ఇక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ కీ స్థానాల్లో ఈసారి పోలింగ్ అనేది కూడా ఉంది. ముఖ్యంగా వారణాసి నుంచి ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ బరిలో ఉన్నారు. ఇక పంజాబ్కు సంబంధించి మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి 13 స్థానాలకు గాను 13 స్థానాలకి చివరి ఫేజ్లోనే పోలింగ్ అనేది కూడా ఉంది. ఇక గోరఖ్పూర్ నుంచి రవికిషన్, మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్, హమీర్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పాటలీపుత్ర నుంచి ఆర్జేడీ నేత లాలు కుమార్తె మీసా భారతి ఈసారి బరిలో ఉంటున్నారు. వెస్ట్ బెంగాల్ డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అని బరిలో ఉన్నారు. ఇక జలంధర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ సీఎం చన్నీ ఈసారి అక్కడి నుంచి చరణ్జీవ్ సింగ్ చన్నీ అక్కడి నుంచి బరిలో ఉన్నారు. కీ కాన్స్టిట్యున్సీలో ఈసారి ఎన్నిక అనేది కూడా జరుగుతూ ఉంది. ఈ రోజే 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా
సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలు అనేది కూడా రాబోతున్నాయి. కాబట్టి ఏ పార్టీ ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి అనేది ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఫలితాలపైన నిషేధం అనేది కూడా ఉండడంతో సాయంత్రం 6 తర్వాత ఎన్నికలు ముగిసిన కొద్దిసేపటికే ఈ సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలు అనేది కూడా ప్రకటించబోతున్న వివిధ సర్వే సంస్థలు. వారికి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఈరోజు సాయంత్రం ఏ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా లేక ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే దానిపైన ఒక గ్లింప్స్ లాగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దాని మీద ఒక అంచనాకైతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది తుది ఫలితాలు అయితే కాదు. 4వ తారీఖు ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 10-11 గంటల వరకు ఉదయం 10-11 గంటల వరకు ఓవరాల్ ఒక పిక్చర్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు 7th ఫేజ్కి సంబంధించి 10 కోట్ల మంది ఎన్నిక వరకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. లాస్ట్ 2 ఫేజుల్లో కొంత భారీగానే పోలింగ్ జరిగింది. రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి ఏరియాస్లో పోలింగ్ కొంత మెరుగ్గా ఉంటుంది. అర్బన్ ఏరియాస్ ఉన్నటువంటి ఏరియాస్లో మాత్రం కొంత పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా తక్కువగా నమోదవుతుంది. ఇప్పటివరకు ఓవరాల్గా ఒక 68-70% వరకు కూడా పోలింగ్ అయినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఓవరాల్గా 7 ఫేజుల్లో కలిపి ఎంత పోలింగ్ జరిగిందనే దానిపైన అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇప్పటివరకు పట్టుబడుకున్నటువంటి నగదు కావచ్చు లేకపోతే డ్రగ్స్ విషయం మద్యం కావచ్చు వీటన్నిటిని కూడా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో పొందుపరుస్తూ ఉంది. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినప్పటికీ భారీ స్థాయిలో ఫ్రీ బీస్ కావచ్చు లేకపోతే డబ్బు కావచ్చు మద్యం కావచ్చు ఇవన్నీ కూడా పట్టుబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చివరి ఫేజ్కు సంబంధించి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు కూడా ప్రశాంతంగానే పోలింగ్ నడుస్తూ ఉంది. 9 గంటల వరకు ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక 10% వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వరకు పోలింగ్ బూతుల్లో బారులు తిరారు. రూరల్ ఏరియాస్కు సంబంధించినటువంటి ఏరియాస్లో అయితే ఎక్కువగా మహిళా ఓటర్లు లేకపోతే వృద్ధులు ఎక్కువగా బారుల్లో లైన్లలో నిల్చున్నటువంటి దృశ్యాలు అయితే కనపడతా ఉన్నాయి. వాటికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొంత టైం అయితే పడతా ఉంది. గతంలో 6th ఫేజ్ టైంలో కావచ్చు లేకపోతే ఇతర ఫేజుల్లో కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొంత ఎక్కువ సమయం అయితే తీసుకుంటున్నాయి. కొంత అభ్యర్థులు ఎక్కువగా ఉండడం కావచ్చు లేకపోతే కొన్ని ఈవీఎం ఇష్యూస్ ఉండొచ్చు లేకపోతే ఇలాంటి కొన్ని కారణాలతోటి కొంత లేట్గా అయితే పోలింగ్ అయితే నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రిక, లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ సరళి నెమ్మదిగా సాగుతోంది. మొత్తం 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఆఖరు విడతలో ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కంగనా రనౌత్, మనీష్ తివారీ, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్తో పాటు పలువురు కీలక నేతలు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్లో 13, యూపీలో 13, వెస్ట్ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్ లోక్సభ సెగ్మెంట్కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 95 మంది మహిళా క్యాండిడేట్లున్నారు. మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకోసం 1 లక్షకు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఈసీ. 10 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి హింసకు తావివ్వకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజుల్లో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 486 సీట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ సెగ్మెంట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 3వసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అజయ్ రాయ్ బరేలీలో ఉన్నారు. ఇక 1990 కాలం నాటి నుంచి వారణాసి బీజేపీకి కంచుకోటగా ఉంది. అయోధ్యలో నిర్మించిన రామ మందిర అంశమే ఎజెండాగా బీజేపీ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. బీహార్లోని పాట్నా సాహిబ్ నుంచి బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ మాజీ సీఎం, దివంగత నేత వీరభద్ర సింగ్ కొడుకే విక్రమాదిత్య సింగ్. ఇక హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్కు 2 సార్లు సీఎంగా ఉన్నారు.
ఇక ఠాగూర్కు పోటీగా కాంగ్రెస్ నుంచి సత్పాల్ బరిలో ఉన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన మార్చి 16 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ సోదాల్లో 1100 కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈసీ తెలిపింది. కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలతో పాటు వృద్ధుల కోసం వీల్ చైర్లు, షామియానాలు, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది. 6 ఫేజ్ల ఎన్నికల్లో ఎండను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది ఈసీ. 5, 6 దశల ఎలక్షన్లలో మహిళలే ఎక్కువ మంది ఓటేశారని తెలిపింది.